ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిజల్ట్స్ అయితే మనకి అంటే ఆన్సర్కి అయితే రిలీజ్ కావడం జరిగింది. సో స్కోర్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. స్కోర్ చెక్ చేసుకున్న తర్వాత సో మీ స్కోర్ని అయితే కమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈరోజు ఏంటంటే చాలామందికి డౌట్స్ ఉంటుంది. అంటే సో ఎంత స్కోర్ వచ్చిన వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఎంత స్కోర్ వచ్చిన వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో దాంతోపాటుగా ఏంటంటే మనకి ఏ షిఫ్ట్లో యావరేజ్గా స్కోర్ ఎంత వచ్చింది, సో దానికి నామినేషన్లో ఎంత స్కోర్ యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దీనికంటే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పబోయే స్కోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారో సో ఆ స్కోర్ దాటిన వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మనకి ఆర్పిఎఫ్లో రన్నింగ్ అనేటువంటి చాలా హార్డ్. సో ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కావచ్చు, అగ్నివీర్ కావచ్చు, మనకి ఆర్పిఎఫ్ కోసమే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ప్లస్ పాయింట్, ఎందుకంటే మనకి 1.6 కిలోమీటర్స్ మనకి ఎంత టైము 5:45 కదా. సో 5:45లో కొట్టాలంటే మనకి ఆర్మీ టైం, ఇంచుమించు ఆర్మీ టైము. సో ఎందుకంటే ఇంత టైంలో మ్యాక్సిమం హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాడు ఎవరు కూడా మ్యాక్సిమం కొట్టలేరు. సో కాబట్టి ఎవరైతే మనకి ఎస్ఎస్సి జీడీ కావచ్చు, లేకుంటే మనకి ఆర్పిఎఫ్ కోసం స్పెషల్గా ప్రాక్టీస్ చేస్తున్నారో, లేదంటే అగ్నివీర్కి ప్రాక్టీస్ చేస్తున్నారో, సో వాళ్ళైతే ఖచ్చితంగా సో రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. సో ఆ స్కోర్ ఏదో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. సో ఒకసారి చూసుకుంటే మనకి యావరేజ్ స్కోర్ చూసుకుంటే ఈ షిఫ్ట్లో ఇప్పుడు మనకి సెకండ్లో ఏంటంటే 55 వచ్చినాయి. 55 అంటే ఏంటంటే మనకి చాలా తక్కువ వచ్చినాయి. అంటే ఈ షిఫ్ట్లో మనకి హార్డ్ వచ్చిందన్నమాట. ఈ షిఫ్ట్ హార్డ్ వచ్చిందంటే వీళ్ళకి నార్మలైజేషన్లో సో ఎంతో కొంత ఎక్స్ట్రా మార్క్స్ యాడ్ కావడం జరుగుతుంది. సో చూసుకుంటే మనకి నెక్స్ట్ జరిగింది కూడా 57, 58, సో 59. ఇదేంటంటే యావరేజ్గా వచ్చినటువంటి స్కోరు, ఓకేనా. సో ఇందులో కూడా చూసుకుంటే మనకి ఎంత ఉంది, సో యావరేజ్గా వచ్చినటువంటి స్కోరు 61 కానీ, సో ఆ తర్వాత మనకి 61, సో 61, 62. సో ఇది అంటే ఏంటంటే మనకి ఆ షిఫ్ట్లో జరిగినటువంటి యావరేజ్ స్కోర్ 63, సో 66 ఇలా రావడం జరిగింది. సో ఒకసారి దీనిలో చూసుకుంటే మీకు చూడండి, సో ఫస్ట్ మనకి ఏంటంటే 55 వచ్చినాయంటే అది హార్డ్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ స్కోర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది దేంట్లో మనకి, సో నార్మలైజేషన్లో. సో ఇక్కడ చూడండి, సో మనకి లాస్ట్ మనకి 67 ఉంది, అంటే 67 హైయెస్ట్ స్కోర్. సో కాబట్టి వీళ్ళకి నార్మలైజేషన్లో సో తక్కువ స్కోర్ యాడ్ కావడానికి అయితే ఛాన్స్ ఉంది, ఓకేనా. సో ఇదైతే మనకి ఎంత యావరేజ్ స్కోర్ వచ్చిందో ఒకసారి తెలుసుకున్నాం కదా, ఇది ఒక ఐడియా కోసము. సో ఆ తర్వాత ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే సో ఎంత స్కోర్ వచ్చిన వాళ్ళు మనకి ఎంత హోప్స్ పెట్టుకుంటే బెటరు. సో ఆల్రెడీ నేను ఒకసారి చెప్పిన కదా, సో మనకి ఆర్పిఎఫ్ అనేటువంటిది రన్నింగ్ చాలా హార్డ్, అంటే ఇంచుమించు మనకి ఆర్మీ రన్నింగ్ మనకి ఉన్నది. సో కాబట్టి ఎవరికైతే ఈ 55+ వచ్చినాయో సో వాళ్ళు మ్యాక్సిమం అయితే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఈ యావరేజ్ స్కోర్ ఎవరికైతే వచ్చినాయో, సో ఇది మనం యావరేజ్ అని చెప్తున్నాం, యావరేజ్ మాత్రం చెప్తున్నాం, ఇంకా దీంట్లో నార్మలైజేషన్ స్కోర్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎవరికైతే 55+ ఉందో వాళ్ళైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం ఉత్తమం, ఎందుకంటే మీకు నార్మలైజేషన్ కూడా ఉంది. 55 మీకు యావరేజ్ వచ్చినాయి అంటే మీకు హైయెస్ట్ స్కోర్ నార్మలైజేషన్ స్కోర్ యాడ్ కావడానికి ఛాన్స్ ఉంది. సో మళ్ళీ ఒకటి చెప్పినాను ఏంటంటే మనకి సో రన్నింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ ఏంటంటే మీ ఫ్రెండ్కి అనుకో, వాడు బాగా చదువుతాడు, ఓకేనా, సిజిఎల్కో, సిహెచ్ఎస్కో, లేకుంటే ఎస్ఐలకో దేనికో ప్రిపేర్ అయ్యిండు. సో వానికి ఏంటంటే 75 లేకుంటే 90 వచ్చినాయి, 75, 90, 80 వచ్చినాయి. సో నీకేమనిపిస్తుంది అప్పుడు, సో వానికి ఏమనిపిస్తుంది, వాడు ఏంటంటే టెస్ట్ అంటే జస్ట్ ఎగ్జామ్ ఎలా ఉందో చూసుకోవడానికి సో మాత్రమే వాడు ఏంటంటే రాసింది. ఎందుకంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ ప్రిపేర్ అయిన వాళ్ళు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వస్తారు. ఆర్పిఎఫ్ ఎస్ఐ ఏంటంటే రన్నింగ్ ఈజీగానే ఉంటుంది, 1.6 కిలోమీటర్స్ కాబట్టి దాన్ని ఎంత మనకి 6:30 మినిట్స్ కాబట్టి దానికి సింపుల్గా కొట్టేస్తారు. సో కాబట్టి ఏంటంటే ఎంత హైయెస్ట్ స్కోర్ వచ్చినోడైనా కానీ, సో 75, 80, సో 90 స్కోర్ వచ్చినోడైనా కానీ కొంచెం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంది అంటే ఈజీ అయిపోతుంది. సో మన కమింగ్ టు ఏంటంటే కానిస్టేబుల్కి వచ్చినట్లయితే ఈ హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాడు రన్నింగ్ అయితే కొట్టలేడు. ఒకవేళ నువ్వు ఇన్ కేసు నువ్వు క్వాలిఫై అయ్యి నువ్వు ఈవెంట్స్ పోయినా అనుకో, దాంట్లో నువ్వు రన్నింగ్ ఇన్ టైంలో కొట్టగలుగుతావు, నువ్వు క్వాలిఫై అవుతావు అని చెప్పేసి నీకు ఉందనుకో, సో నీకు ఖచ్చితంగా జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ హైయెస్ట్ స్కోర్ వచ్చినోడికి అయితే అస్సలు నీకు పెట్టుకోకు. హైయెస్ట్ స్కోర్ వచ్చినోడు మ్యాక్సిమం ఎలిమినేట్ కావడానికి ఛాన్స్ ఉంది రన్నింగ్లో, ఎందుకంటే మనకి రన్నింగ్ హార్డ్తో కూడిన పని. సో మీరే ఒకసారి ఎస్టిమేట్ చేసుకోండి, ఆ రన్నింగ్ ఇప్పుడు మీరు పెట్టినా కొట్టగలుగుతారు, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు కొట్టగలరు. అది కూడా మనకి డిఫెన్స్కి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు మాత్రమే సో ఆ ఇన్ టైంలో క్లియర్ చేయగలుగుతారు. సో నేను చెప్పేది ఏంటంటే 55 అయితే మనకి 55 ఎబో అయితే మనకి నార్మల్ అయితే యావరేజ్గా ఉన్నటువంటి స్కోరు. సో ఈ యావరేజ్గా ఉన్నటువంటి స్కోర్ వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి, ఎందుకంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో రన్నింగ్ మనకి హార్డ్తో కూడిన పని. సో ఈ 55కి మనకి నార్మలైజేషన్లో మ్యాక్సిమం యాడ్ అవుతాయి, ఎందుకంటే ఇది యావరేజ్ స్కోరు, తక్కువ ఉన్న స్కోరు. ఎవరికైతే ఈ 60+, 67+ ఉన్న వాళ్ళు, సో అదేంటంటే ఒక షిఫ్ట్లో హైయెస్ట్ స్కోర్ వచ్చిందన్నమాట. సో కాబట్టి దానికి ఏంటంటే కొంచెం తక్కువ స్కోర్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మ్యాక్సిమం అయితే మనకి నార్మలైజేషన్లో స్కోర్ యాడ్ అవుతుంది. కాబట్టి ఎవరు వరి అవసరం అవసరం లేదు. సో రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఒక్క రన్నింగ్ మీకు ఎస్ఎస్ జీడీకి పనిచేస్తుంది, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పనిచేస్తుంది. సో నీకు ఫర్దర్గా ఇంకేమైనా ఎగ్జామ్స్ ఉంటే ఈవెంట్స్ ఉంటే దానికి కూడా పనిచేస్తుంది, ఓకేనా. సో ఇదైతే ఈరోజు వీడియో. మీకు వచ్చినటువంటి స్కోర్ని కింద కమెంట్ చేయండి. సో ఆ తర్వాత మనం రేపు ఒక పోల్ కూడా పెట్టుకుందాం. సో ఆ పోల్ ద్వారా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది.
ఓకేనా. సో ఇది అయితే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెరీ నైస్ డే.